తిరుమలకు వెళ్ళే అలిపిరి మార్గం ఎక్కడైతే ఉందో దానికి ముందు గరుత్మంతుడు శ్రీవారి భక్తులకి స్వాగతం చెప్తూ కనిపిస్తూ ఉంటారు మామూలుగా. సో ఆ గరుత్మంతుడు ముందున్నాము. ఈరోజు తిరుపతిలో చాలా పురాతనమైన ఒక గుడి ఉంది. ఆ గుడికి సంబంధించి నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూడొచ్చు గరుత్మంతుడు, అలాగే అక్కడ గోపురం కనిపిస్తుందా, ఈ గోపురం ద్వారా అలిపిరికి, అదే మన శ్రీవారిని చేరుకోవడానికి వెళ్ళే మెట్ల మార్గం ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే పైన గాలి గోపురం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆ గుడిని ఎలా రీచ్ అవ్వాలి అనేది మనము తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు మనం అలిపిరి నుండి కపిలతీర్థం రూట్లో వెళ్తూ ఉన్నాము. సో ఎవరైనా సరే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అంటే మాత్రం రోడ్డు మార్గం అయితే మాత్రం ప్రధానంగా ఎంచుకునేది ఇదే. దీన్నే అలిపిరి రోడ్డు అంటారు. సో ఇప్పుడు మనం వచ్చే మార్గానికి వెనక్కి వెళ్తే అదే అలిపిరి రోడ్డు. సో తిరుమల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే డౌన్ దిగేటప్పుడు ఇంకా తిరుపతి బస్ స్టాండ్ చేరుకోవాలంటే ఈ రోడ్నే ఎంచుకుంటారు ఎవరైనా కూడా. సో ఇప్పుడు మనము అలిపిరి రోడ్డు, బట్ అలిపిరి రోడ్లో మనం కపిలతీర్థం వైపు వస్తున్నాం. ఇప్పుడు మనం కపిలతీర్థం సర్కిల్లో ఉన్నాము. ఈ కపిలతీర్థం ముందు ఈ నంది విగ్రహం ఏదైతే ఉందో ఆ నంది స్టాచ్యూ మా చిన్నప్పటి నుంచి ఉంది. పెయింటింగ్స్ మాత్రమే మారుతున్నాయి కానీ ఆ నంది అలాగే ఉంది. ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తే చాలా పెద్దదిగా అనిపించేది, బట్ ఈ చుట్టూ ఏర్పడిన కట్టడాలు కావచ్చు, వీటి కారణాల వలన ఇది చాలా చిన్నదిగా మాకు ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇది కపిలతీర్థం. ఇది కపిలేశ్వర స్వామి వారు ఉంటారన్నమాట. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు కపిలతీర్థం నుంచి ఈ విధంగా వెళ్ళబోతున్నాము. సో దీన్ని తిరుమల బైపాస్ రోడ్ అంటారు. ఇక్కడ చూసారంటే దీన్ని కేటీ రోడ్ అంటారు. సో మనం ఇప్పుడు తిరుమల బైపాస్ రోడ్ నుంచి, అంటే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లోనే మనం వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంతమంది గరుడ వారిది అంటారు, కొంతమంది శ్రీనివాస సేతు అంటారు. అఫిషియల్గా అయితే శ్రీనివాస సేతు, అనఫిషియల్గా అయితే చాలా మంది గరుడ వారిది అని కూడా అంటుంటారు. సో తిరుమలకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో భక్తులు, తిరుపతి బస్ స్టాండ్ నుండి శ్రీవారి అలిపిరి మార్గాన్ని చేరుకోవడానికి వెహికల్స్ ఎవరైతే వస్తుంటారో టోల్ గేట్ రూట్లో, వాళ్ళందరూ కింద రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉండడం వలన ఈ శ్రీనివాస సేతుని ఏర్పాటు చేశారు. సో బస్ స్టాండ్కి అవతల వైపు నుంచే ఈ ఫ్లైఓవర్ ఎక్కారంటే ఈజీగా అలిపిరికి చేరుకునేయచ్చు అనమాట రోడ్డు మార్గం గుండా. ఇది సో ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని లీలామహల్ సర్కిల్ అంటారు. అంటే ఒకప్పుడు ఇక్కడ లీలామహల్ అని ఒక థియేటర్ ఉండేది, దాన్ని చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు ఆ థియేటర్ లేదు, కానీ ఆ పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది. దీన్ని లీలామహల్ జంక్షన్ అంటారు. నేను చెప్పాను కదా మీకు ఒక టెంపుల్ చూపిస్తానని. సో ఈ లీలామహల్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నేరుగా వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది, రైల్వే స్టేషన్ కూడా ఇదే రూట్. బట్ ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఈ లీలామహల్ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అంటే మంగళం రూట్ అంటారు, లేదంటే కరకంబాడి రోడ్ అంటారు. సో ఈ రూట్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మంగళం రూట్ లో వెళ్తున్నాం. దీన్నే కరకంబాడి రోడ్ కూడా అంటారు. అంటే మంగళం వచ్చి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే కరకంబాడి అనేది ఇదే రూట్ లో 17 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. కాబట్టి రెండు రకాలుగా మాట్లాడుకుంటారు, మంగళం రోడ్ అంటారు, లేదంటే కరకంబాడి రోడ్ అంటారు. సో లీలామహల్ జంక్షన్ నుంచి మంగళం రూట్లో వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఇంతసేపు మనం చూపిస్తాను అని చెప్పిన టెంపుల్ ఉంటుంది. ఇది చూడడానికి చాలా చిన్న గుడిగా కనిపిస్తుంది, కానీ చాలా మహిమతో కూడుకున్నది. చాలామంది ప్రజలు కూడా చాలా విశ్వాసంతో ఇక్కడ ఉన్న దేవతని కొలుస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఆ గుడికి చాలా దగ్గరగా ఉన్నాము. ఇదే నేను మీకు పరిచయం చేయాలనుకున్న గుడి. ఈ గుడి పేరు శ్రీ బొంతాలమ్మ ఆలయము. సో అమ్మవారి టెంపుల్ ఇదే. నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను.